హాయ్ అమిగోస్! ఈ క్వెషన్‌ని చూడగానే మనకు అరే! ఏంట్రా ఇది అని అనిపిస్తుంది. కానీ ఇది చాలా ఈజీ క్వెషనే. ఇది న్యూటన్స్ ఫార్ములా ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే టాపిక్‌కి సంబంధించిన క్వెషను. జనరల్‌గా న్యూటన్స్ ఫార్ములా మీద క్వెషన్ ఎలా ఉంటదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు. ax² + bx + c = 0 అని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు. బాబు దీని రూట్స్ ఆల్ఫా, బీటా అంటాడు. అలాగే వాడు ఒక క్వాంటిటీ pn సంథింగ్ లైక్ ఆల్ఫా n ± ఒకసారి ప్లస్ ఇస్తాడు, ఒకసారి మైనస్ ఇస్తాడు. ఆల్ఫా n ± బీటా అని అంటాడు. అంటే ఈ pn ఇన్వాల్వ్ చేస్తూ ఎలా క్వశ్చన్ ఇవ్వచ్చు అంటే p10 + p9 - p8 ఎంత బాబు, లేకపోతే p10 + p9 డివైడెడ్ బై p8 ఎంత బాబు అంటాడు. కానీ ఈ క్వశ్చన్లో వీడు ఏమంటున్నాడు తెలుసా? p10 p9 p8 వీడే ఇచ్చాడు. చూసుకోండి కావాలంటే p10 p9 p8 వీడే ఇచ్చాడు. అప్పుడు వాడు ఏమంటున్నాడు, బాబు నాకు ఆల్ఫా బీటా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది నాకు చెప్పు బాబు అంటున్నాడు. అంటే బాబు నాకు ఆల్ఫా బీటాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తున్నాను, అవే p10 p9 p8లు. అప్పుడు నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఎంత అవుతుంది బాబు చెప్పు నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషను అని అడుగుతున్నాడు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏందో తెలుసా? ఇప్పుడు సపోజ్ నాకు ఆల్ఫా బీటా అనేవి మనకు రూట్స్ తెలుసు అనుకుందాం. ఈ ఆల్ఫా బీటా రూట్స్ ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ఏమవుతుంది? x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా = 0. ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మీకు ఇప్పటికీ డౌట్ వస్తుండొచ్చు, ఏంటి సార్ ఏమంటున్నారు మీరు? నాకు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే ఏంటి సంబంధం? క్వశ్చన్ వచ్చేసి 1/α 1/β రూట్స్ ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా అంటే ఏం కంగారు పడకండి. మనకు ఆల్ఫా బీటా రూట్స్ ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక వస్తే 1/α 1/β రూట్స్ ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనిపెట్టడం పెద్ద ప్రాబ్లమింగ్ కాదు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తోటి చాలా సింపుల్గా కనిపెట్టవచ్చు. ఇప్పుడు మన ఫోకస్ అంతా ఆల్ఫా బీటా గనక రూట్స్ అయితే, ఈ క్వాడ్రాటిక్ డబ్బాలో ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఎలా కనిపెట్టాలి అన్న దాని మీద మనం ఫోకస్ చేద్దాం. అది మన ప్రస్తుతం టార్గెట్. మనకు ఆల్ఫా బీటా కనుక రూట్స్ తెలిస్తే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? x² - ఆల్ఫా + బీటా × x ఆల్ఫా బీటా = 0. అయితే వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. వాడు ఏమి ఇచ్చాడు? pn ఆల్ఫా పవర్ n + బీటా పవర్ n ఇచ్చాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే p10 p9 p8 p1 ఇచ్చాడు. నాకు p1 = 1 అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకు సార్ అంటే p1 అంటే అర్థం ఏంటమ్మా? ఆల్ఫా పవర్ 1 + బీటా పవర్ 1 అంటే ఏంది? ఆల్ఫా + బీటా. అయితే వాడు p1 ఎంత ఇచ్చాడు చూడండి, p1 1 ఇచ్చాడు కదా. p1 1 ఇచ్చాడు అంటే ఇది ఎంత ఇచ్చినట్టు? 1 ఇచ్చినట్టు. అంటే ఇక్కడ నుంచి నాకు ఆల్ఫా + బీటా ఎంత వచ్చింది? 1. సో ఈ ఆల్ఫా + బీటా = 1ని ఇక్కడ కనుక నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొస్తుంది క్వాడ్రాటిక్ ఈక్వేషను? x² - 1 × x + ఆల్ఫా బీటా = 0. అంటే ఎంత ఇది? x² - 1 × x అంటే x + ఆల్ఫా బీటా = 0. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు క్వశ్చన్ సాల్వ్ అయిపోయింది. ఏంటది? నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్మోస్ట్ వచ్చింది. నాకు ఇంకా ఏం రావాల్సింది బాకీ ఉంది? ఆల్ఫా బీటా అనే టర్మ్ కనుక నాకు వచ్చేస్తే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోతుంది. అయితే ఆల్ఫా బీటా నాకు కనిపెట్టడానికి అఫ్కోర్స్ మనకు అర్థమైపోతుంది p10 p9 p8లని వాడుకోవాలి. ఏంటి సార్ ఏమంటున్నారు అంటే మనకు న్యూటన్స్ ఫార్ములా ఇప్పుడు మనకు పిక్చర్లోకి వస్తుంది. ఏంటది న్యూటన్స్ ఫార్ములా? pn అనేది కనుక ఆల్ఫా పవర్ n + బీటా పవర్ n కనుక అయితే ఈ pnకి సంబంధించి న్యూటన్స్ ఫార్ములా ఎట్లా రాస్తాము? 1 × x², 1కి 1 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటే 1 × x² ప్లేస్లో ఏం పెట్టుకుంటాం మనం? pn + 2. బై ద వే ఆల్రెడీ నేను ముందు క్వశ్చన్స్లో న్యూటన్స్ ఫార్ములా ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా అప్లై చేయాలనేది డీటెయిల్డ్గా అర్థమయ్యేటట్టు చెప్పాను. అక్కడ డెరివేషన్ చేయలేదు. అసలు న్యూటన్స్ ఫార్ములా డెరివేషన్ ఎట్లా వస్తుంది అనేది చేయలేదు. బట్ ఎలా అప్లై చేయాలి అనేది ముందు 6th క్వశ్చన్లో చాలా ఇన్ డీటెయిల్గా చెప్పాను. కావాలనుకుంటే ఒకసారి 6th క్వశ్చన్ని చూడండి. మైనస్ ఇక్కడ ఏముంటుంది? 1 × x కదా. ఆ 1కి 1 యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. 1కి 1 యాజ్ ఇట్ ఈజ్గా రాసుకొని ఈ x ప్లేస్లో ఏం పెట్టుకోవాలి నేను? pn + 2 తర్వాత నాకు వచ్చేది ఏంటి? pn + 1 ప్లస్ ఈ ఆల్ఫా బీటాకి ఈ ఆల్ఫా బీటా యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. ఆల్ఫా బీటా × pn + 2 pn + 1. నెక్స్ట్ నాకేమొస్తుంది? pn = 0 వస్తుంది. x² x పవర్ 1 x పవర్ 0 లాగా pn + 2 pn + 1 అండ్ pn వస్తుంది. ఇదే నాకు న్యూటన్స్ ఫార్ములా ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి సంబంధించిందే ఈ క్వశ్చన్.
మనకు ఓవరాల్గా ఏమర్థమైంది, pn+2 మైనస్ pn+1 ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ pn = 0. ఇది నాకు న్యూటన్స్ ఫార్ములా ఈక్వేషన్ వచ్చింది. మనకు ఆబ్వియస్లీ అర్థమైపోతుంది. P10 P9 P8 వరుసగా చూడండి ఏమి ఉన్నాయి, 10 9 8. అఫ్కోర్స్ హయ్యెస్ట్ ఎంత 10 కదా, కాబట్టి ఈ n+2 ఎంత అయి ఉండాలి, అఫ్కోర్స్ హయ్యెస్ట్ కాబట్టి n+2 = 10. అంటే n ఎంత అయి ఉండాలి, 8 అయి ఉండాలి. ఈ n = 8 ఈ ఈక్వేషన్లో కనుక పెడితే నాకు ఏమొస్తుంది, నాకు ఈ ఈక్వేషన్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందంటే n = 8 సబ్స్టిట్యూట్ చేస్తే 8 + 2 10, P10 మైనస్ P9 ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ P8 = 0. P10 P9 P8 ఆబ్వియస్లీ ఇక్కడ నాకు ఈ క్వశ్చన్లో ఇక్కడ ఇచ్చాడు చూసుకోండి, ఈ 3 P10 అవి కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 123 మైనస్ 76 ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ P8 ఎంత 47 = 0. ఇది సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 123 మైనస్ 76 అంటే 47 ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ 47 = 0. సో ఆల్ఫా బీటా మైనస్ 47/47 ఎంత వస్తుంది, అది -1. సో ఫైనల్గా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే నా క్వాంటిటీ ఆల్ఫా బీటా -1. అంటే నాకు కావలసినటువంటి ఒరిజినల్ ఈక్వేషన్ వచ్చేసింది. ఏంటి సార్ ఎలా వచ్చింది అంటే ఇదే, ఈ స్టార్ ఈక్వేషనే మనకు కావలసినటువంటి ఒరిజినల్ ఈక్వేషన్. మనకు వచ్చిన ఆల్ఫా బీటా ఇందులో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషను x² మైనస్ x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ -1 -1 = 0. అంటే ఏమొచ్చింది క్వాడ్రాటిక్ ఈక్వేషను, x² మైనస్ x మైనస్ 1 = 0. ఇది నాకు వచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే సార్ నాకు అడిగేది ఇది కాదు సార్, ఏంటి వాడు అడిగేది, 1/α 1/β రూట్స్ లాగా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషను. మరి ఈ ఈక్వేషన్ ఏంటి సార్, ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా సార్, అగ్రీడ్. ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా అయితే నాకు 1/α 1/β రూట్స్గా ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటి అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. నాకు ఆల్ఫా బీటా రూట్స్గా ఉన్నటువంటి ఈక్వేషను x² మైనస్ x మైనస్ 1 = 0 అనే ఈక్వేషను నేను f(x) = 0 లాగా తీసుకున్నాను అనుకుందాం. అప్పుడు నాకు 1/α 1/β రూట్స్గా ఉన్నటువంటి ఈక్వేషన్ ఏమైపోతుందో తెలుసా, ఆల్ఫా బీటా రూట్స్ అంటే ఏంది, నాకు ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా పెట్టాలి అండ్ ఎక్స్ ప్లేస్లో బీటా పెడితే సాటిస్ఫై అవుతాయి. అయితే 1/α 1/β రూట్స్ లాగా ఉన్నటువంటి ఈక్వేషను ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఎలా వస్తుందంటే ఎక్స్ ప్లేస్లో 1/x పెట్టాల్సి వస్తుంది. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది తెలుసా, f(1/x) = 0. నేను కొద్దిగా ఈ కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలి, ఏంటి స్టోరీ అనేది మీకు కొద్దిగా చెప్తాను, అంత డీటెయిల్డ్గా రావట్లేదు. కాకపోతే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద మీరు ఇన్ డీటెయిల్డ్గా వీడియో కావాలి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే మాత్రం డెఫినెట్గా చేస్తాను. బట్ ఇక్కడ అంత డీప్గా వెళ్ళట్లేను. ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే, సపోజ్ నాకు f(x) = 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందనుకుందాం. దీని రూట్స్ వచ్చేసి నాకు ఆల్ఫా బీటా ఉన్నాయనుకుందాం. అదే నాకు ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, సపోజ్ సార్ నాకు -α -β రూట్స్ ఉంటే ఎట్లా సార్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, f(-x) = 0 అవుతుంది. అవునా? సపోజ్ నాకు ఏ అనేది మల్టిప్లై అయ్యింది అనుకుందాం. సపోజ్ నాకు Aα Aβ రూట్స్ ఉన్నాయి సార్, అప్పుడు మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా అవుతుంది, f(a) మల్టిప్లై అయ్యింది కాబట్టి ఎక్స్తో డివైడ్ అవుతుంది. అచ్చా, x/0. సార్ నాకు అలా కాదు సార్, ఏ అనేది యాడ్ అయ్యింది సార్, అంటే ఆల్ఫా బీటా రూట్స్ ఒరిజినల్ కదా సార్, సో ఒరిజినల్కి ఆల్ఫా ప్లస్ ఏ అండ్ బీటా ప్లస్ ఏ అయినాయి సార్. ఇప్పుడు కొత్త క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ట్రాన్స్ఫార్మ్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా అవుతుందంటే ఇక్కడ యాడ్ అయింది కాబట్టి f(x - a) సబ్ట్రాక్ట్ = 0 అవుతుంది. మరి నాకు సార్ అదే నాకు సబ్ట్రాక్ట్ అయితే ఏంటి సార్, ఆల్ఫా -a బీటా -a రూట్స్ లాగా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నాకు ఏమవుతుంది సార్ అంటే, ఇక్కడ -a సబ్ట్రాక్ట్ అయ్యింది కాబట్టి నాకు యాడ్ చేయండి ఇక్కడ, అంటే ఏమవుతుందో తెలుసా, f(x + a) = 0. అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, రూట్స్కి మల్టిప్లై అయితేనేమో x/a x తోటి డివైడ్ అవుతుంది. అదే నాకు రూట్స్కి డివైడ్ అయితేనేమో x తోటి మల్టిప్లై అవుతుంది. రూట్స్కి యాడ్ అయితేనేమో x నుంచి సబ్స్ట్రాక్ట్ అవుతుంది. రూట్స్ తోటి
సబ్స్ట్రాక్ట్ అయితేనేమో ఎక్స్కి యాడ్ అవుతుంది. ఇలా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. దాని ద్వారా ఆల్ఫా బీటా రూట్స్ ఉన్నటువంటి ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అయితే 1/α 1/β ఉన్న రూట్స్ ఉన్నటువంటి ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ 1/x ఇజ్ ఈక్వల్ టు 0. సింపుల్, మనకు వచ్చేసింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇప్పుడు ఒరిజినల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - x - 1 ఇజ్ ఈక్వల్ టు 0. దీని రూట్స్ ఏంటి? ఆల్ఫా బీటా. ఇప్పుడు 1/α 1/β రూట్స్ ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎంత రావాలి నాకు? ఎఫ్ ఆఫ్ 1/x ఇజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంది? ఈ ఎక్స్ ప్లేస్లో 1/x సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమొస్తుంది నాకు? ఎక్స్ ప్లేస్లో అంటే 1/x హోల్ స్క్వేర్ మైనస్ ఈ ఎక్స్ ప్లేస్లో 1/x అంటే 1/x - 1 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? 1/x² - 1/x - 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఫర్దర్గా ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? 1 - x - x². న్యూమరేటర్ షుడ్ బి ఈక్వల్ టు 0 కాబట్టి ఇది నెగిటివ్ కోఫిషియంట్ -1 ఉంది కాబట్టి మల్టిప్లై మైనస్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడే ఏమైపోతుంది నాకు? -1 + x ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు -0 అంటే 0. అంటే x² + x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే నాకు 1/α 1/β రూట్స్ ఉన్నటువంటి ఈక్వేషన్ x² + x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ ఉందా? x² + x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంది? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్లో మనకి ఏమేమి కాన్సెప్ట్స్ వచ్చాయంటే ఒకటి న్యూటన్స్ ఫార్ములా ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒకటి, రెండోది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒకటి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద ఏమైనా గ్రిప్ కావాలి, ఇన్ డీటెయిల్ కావాలంటే లెట్ మీ నో.